అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం. మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో ఆదివారం తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే చిన్నప్పుడు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మనమంతా సిటీస్కి వచ్చేసిన తర్వాత ఈ గోరింటాకు అనేది అంత అవైలబిలిటీ ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. అందువల్ల మన విలేజెస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా పెద్ద చెట్టు చూసినప్పుడు గోరింటాకు నేను ఇలా చేస్తానండి. ఆకు దొరికినప్పుడు చక్కగా గోరింటాకు మొత్తం తీసుకుని ఆకు ఒలిచేసి ఇంట్లోనే ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకుంటే 3 రోజుల్లో చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది, కానీ గ్రీనిష్గానే ఉంటుందన్నమాట. ఆ ఆకుని ఇలా మనం పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని ఒక గిన్నెలో టీ డికాక్షన్ ఉంటుంది కదండి, ఆ టీ డికాక్షన్లో ఈ పొడి మనకు ఎంత కావాలో అంత కలుపుకోవాలి. కలుపుకుని ఒక మీడియం సైజు నిమ్మకాయ, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఒక నిమ్మకాయ మనం దానిలో ఆ రసం కలుపుకోవాలన్నమాట. కలుపుకుని 1 గంట నానబెట్టుకోవాలి. అప్పుడు ఆ ముద్దని మనం చేతులకి కాళ్ళకి పెట్టుకోవాలని అంటారు కదా, అలా పెట్టుకుంటే ఎంత బాగా మనకి పండుతుందంటే, అంటే మంచిగా పండే గోరింటాకు అట్లాగే పండుతుందన్నమాట. ఈ పొడి చేయటం వల్ల పండుతుందో పండదో అని అసలు అనుమానపడక్కర్లేదు, అంత బాగా పండుతుందండి. ఈ విధంగా ముద్ద చేసి నానబెట్టిన ఇది 1 గంట సేపు మాత్రం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నది ఇప్పుడు నేను పెట్టుకుని మీకు చూపిస్తానండి. ఇగో ఈ విధంగా ముద్ద చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అలాగే చేతికి కూడా పెట్టుకుని నేను ఇది మీకు ఫోటో పెడుతున్నాను. తప్పకుండా మీరు కూడా ఇలా చేసుకుని చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు గోరింటాకు పెట్టుకోవచ్చండి. మీరు కూడా పెట్టుకోండి అలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.